పుర ప్రముఖులకి, జిల్లా అధికారులకి, బాలబాలికలకు, విద్యార్థులు అందరికీ నా యొక్క నమస్కారం. ఇప్పుడు నేషనల్ ఓటర్స్ డే సిగ్నిఫికెన్స్ గురించి మనం ఇప్పుడే సిఈసి గారి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి మెసేజ్ విన్నాము. మన భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉంది. ఈ ప్రజాస్వామ్యం ప్రపంచంలో అతిపెద్ద విధానము భారతదేశంలో ఉన్నది. ఈ ప్రజాస్వామ్యానికి ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు కాబట్టి ఈ ఓటర్లు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటారు. ప్రతి ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరు కూడా. సో అందరికీ ఈ మెసేజ్ ఏంటంటే, ఈ రోజున నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నామంటే ఎలక్షన్ కమిషన్ పుట్టినరోజు అనమాట. ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇలా 14వసారి ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ప్రత్యేకత ఏంటి, ఎలక్షన్ కమిషన్ మెసేజ్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. గతంలో కొన్ని దేశాల్లో కానీ మన దేశంలో కానీ సమానత్వం అనేది ఉండేది కాదు. రకరకాల కారణాలతోటి స్త్రీ పురుష భేదం అనుకోండి, జెండర్ డిస్పారిటీ, కొన్ని తేడాలతోటి ఓటు హక్కు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సమానత్వం ఉంది కాబట్టి అందరూ కూడా ఓటు హక్కు అర్హత ఉంది. ఇంతకుముందు ఏజ్ క్రైటీరియా కూడా ఉండేది. 21 సంవత్సరాలు ఉన్న వాళ్ళకే ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సిన అర్హత ఉండేది. ఇప్పుడు దాన్ని 18 సంవత్సరాలకు తగ్గించారు. అయితే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. అయితే ఓటు హక్కు ఎప్పుడు నమోదు చేసుకోవాలి, ఎలా నమోదు చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. మనము ఎలక్షన్ కమిషన్ ద్వారా స్వీప్ యాక్టివిటీస్ చేస్తున్నాం. అంటే అందరికీ అర్థమయ్యే విధంగా ఎన్నికల కమిషన్ ఏం పని చేస్తుంది, ఓటు హక్కు నమోదుకి ఎలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది. అయితే దాంట్లో భాగంగా మనము ఇంతకుముందు 1 సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఓటర్ల జాబితా సవరణ అనేది ఉండేది. ఇప్పుడు సంవత్సరానికి 4 సార్లు ఓటర్ల జాబితా సవరణ అనేది జరుగుతుంది. ఆ ఓటర్ల జాబితా సవరణ ప్రతి సంవత్సరము మొదటి తేదీ, అంటే 1/1 క్రైటీరియా ఉంటుంది. అలాగే ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఇట్లా 4 సార్లు కూడా అది సమ్మరీ రివిజన్ అనేది జరుగుతుంటుంది. ఈ తేదీల్లో ఎవరైతే అర్హత ఉంటారో 18 సంవత్సరాల నుండి ఇక్కడ ఆర్డినరీ రెసిడెంట్స్ అయితే ఉంటారో వాళ్ళు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. అయితే ఇప్పుడు చాలా మంది ఓటు హక్కు నమోదు చేసుకోవడం మర్చిపోతారు. ఆయన ఓటు హక్కు నమోదు చేసుకున్న వాళ్ళు ఓటు వేయడానికి రారు. సో ఓటు హక్కు నమోదు చేసుకున్నాం, మాకు ఎన్నికలతో సంబంధం ఏముందిలే అని చెప్పేసి నేను ఒక్కరిని వేయకపోతే ఏముందిలే అని చాలా మంది ఇళ్లలోనే ఉండి టీవీలకు పరిమితం అయిపోతారు. అలా కాకుండా ప్రతి ఒక్కరి ఓటు కూడా ముఖ్యమే కాబట్టి నీతివంతమైన పాలన అందించడానికి ఏదైతే ఉందో అందరూ కూడా ఆలోచన చేసి ఎవరైతే మన దేశాన్ని, ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని, లోకల్ ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం అయినా కరెక్ట్ గా భవిష్యత్తులో నడిపించగలుగుతారో వాళ్ళకి మనము ఆలోచన చేసి వేయాల్సిన బాధ్యత ఉంది.